హలో, నేను డాక్టర్ రవిశంకర్, నియోనటాలజిస్ట్, పీడియాట్రిషియన్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఈ ఈ విషయానికి వద్దాం. ఏంటంటే అప్పుడప్పుడు మనకి ఫ్యామిలీస్లో పెద్దవాళ్ళు కాస్త సన్నంగా, వీక్గా మనకి కనిపిస్తుంటారు. చిన్నవాళ్ళు ఏమో కొద్దిగా హెల్దీగా, బొద్దుగా కనిపిస్తారు. అంటే దీంట్లో ఏమీ అంత మనం వర్రీ అవ్వాల్సిన విషయం అయితే లేదు. ఇది ఓన్లీ జస్ట్ ఎపీరియన్స్ వైజ్. యూజువల్గా ఫస్ట్ చైల్డ్ పుట్టేసరికి పేరెంట్స్కి అంతా కొత్తగా ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ చైల్డ్కి అనేసరికి చాలా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఎక్కువ ఉంటుంది, స్ట్రిక్టర్ పేరెంటింగ్ ఉంటుంది. వాళ్ళకి దే ఆర్ జస్ట్ అబౌట్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే పేరెంట్స్కి సరిగ్గా ఎట్లాగా వాళ్ళని టేక్ కేర్ చేయాలన్నది విషయాలు కూడా వాళ్ళు అప్పుడప్పుడే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారన్నమాట. సో దాంతో ఏంటంటే ఆ పిల్లల మీద కూడా ఎక్కువగా ప్రెషర్ ఉంటుంది, అండ్ పేరెంట్స్ మీద కూడా కొద్దిగా ప్రెషర్ ఉంటుంది. సో దీనివల్ల ఫస్ట్ చైల్డ్ ఈజ్ అండర్ స్లైట్లీ మోర్ స్ట్రెస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ అన్నమాట. సో దీనివల్ల వాళ్ళ గ్రోత్, వాళ్ళ అదర్ ఇష్యూస్, బిహేవియర్ మీద కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు. అదే చిన్నపిల్లలు అయ్యేసరికి, అంటే సెకండ్ చైల్డ్ అయ్యేసరికి వీళ్ళు పేరెంట్స్లో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. దే ఆర్ మోర్ కైండ్ ఆఫ్ రిలాక్స్డ్గా ఉంటారు. అండ్ ఆ స్ట్రెస్ అన్నది సెకండ్ చిల్డ్రన్లో అది ట్రాన్స్మిట్ అవ్వదు అనమాట. సో ఇలాగా అంటే సెకండ్ చైల్డ్ ఈజ్ అండర్ లెస్ స్ట్రెస్, మోర్ ఫ్రీ, మోర్ కైండ్ ఆఫ్ హ్యాపీయర్ అని మనకి ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ ఆల్ ద టైమ్. అంటే అందరిలో ఇలాగ ఉంటుందని కాదు, కానీ ఇలాంటివి అయితే ఉండొచ్చు. సో మనకి ఏం చేయాలి మనం అంటే పిల్లల్ని ఎప్పుడన్నా పెంచేటప్పుడు ఎప్పుడు కూడా చాలా రిలాక్స్డ్గా పెంచాలి, న్యాచురల్గా పెంచాలి. సో ఇట్ షుడ్ నాట్ బి బేస్డ్ ఆన్ అంటే కొన్ని వాట్ నాట్ టు బి డన్ అన్నది వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ టు బి డన్ అన్నది జస్ట్ వీ కెన్ థింక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్. బట్ వాట్ నాట్ టు బి డన్ అంటే దేనివల్ల వాళ్ళకి హామ్ వస్తుందో అది మనం చేయకూడదు. సో పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా, రిలాక్స్డ్గా పిల్లల్ని కానీ పెంచితే వాళ్ళలో ఇద్దరు పిల్లలు కూడా హ్యాపీగానే ఉంటారు, వాళ్ళు కూడా హెల్తీగానే ఉంటారు. అంటే వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు అని నేనేం అంటలేదు. అంటే యూజువల్గా ఫస్ట్ టైం పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళకి కొద్దిగా స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా వాళ్ళు మైక్రోస్కోప్లో చూస్తారన్నమాట. ఇది ఏంటిది, ఇలా ఎందుకు అవ్వింది, దీనివల్ల ఏమవుతుంది. సో అదే వాళ్ళకి పేరెంట్స్ పిల్లల మీద వాళ్ళు ఎన్ఫోర్స్ చేయడానికి ప్రయత్నిస్తారన్నమాట. సో ఇలాంటి స్మాల్ డిఫరెన్సెస్ ఉంటాయి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ఈ పేరెంటింగ్ గురించి పెళ్ళికి ముందే, పెళ్ళయ్యాక అంత ఫస్ట్ తెలుసుకున్నాక బాగా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మంచి అంటే పేరెంటింగ్ అన్నది ఏంటి అన్నది బాగా వాళ్ళకి కొన్ని విషయాలు తెలిసినాకే పిల్లల్ని వాళ్ళు కనాలి. దాంతో వాళ్ళు ఏ రకంగా మిస్టేక్స్ అయితే చేయకుండా చాలా మంచిగా పిల్లల్ని వాళ్ళు చూసుకోవడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ.